నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ అయితే రజతోత్సవ ప్రోగ్రామ్ లో ఉన్నాం. దీనికి సంబంధించి అయితే ఖమ్మం నుంచి నేను వీరాభిమానిగా, కేసీఆర్ వీరాభిమానిగా, పార్టీ కార్యకర్తగా మా ఊరు నుంచి ఖమ్మం నుంచి బట్టలు చదువుకొని వచ్చానని చెప్పేసి ఒక పెద్ద ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం. నిజం బాబు, ఎక్కడ నుండి వచ్చింది? ఖమ్మం నుంచి వచ్చినండి. మాది మైబాద్ జిల్లా నెలకూరు మండలం అండి. నేను ఖమ్మంలో ఉంటా అండి. మా గ్రామం ఆలేడండి. ఫస్ట్ వరంగల్ జిల్లా. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో మాకు కొత్త జిల్లా చేసిండు, మైబాద్ జిల్లా చేసిండు. కానీ అది ఏదో ఒక ఛాన్స్ రేవంత్ రెడ్డికి ఇచ్చిండ్రు జనం. నేను ఇవ్వలేదు, జనం ఇచ్చిండ్రు. కేసీఆర్ కూడా సబ్జెక్ట్ కూకున్నాడు. సరే, నాకైతే 10 ఏళ్ళు ఇచ్చిండు కదా, వాళ్ళకి ఇచ్చిండు కదా, ఇవని చూద్దాం అన్నట్టు చేసిండ్రు. రేవంత్ రెడ్డి వచ్చిన తెల్లారే మా ఊళ్ళో కాంగ్రెస్ అయినా నన్ను కట్టేసి కొట్టి సంపాలని చూసాడు. ఎందుకు నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దు, నాకు పార్టీలోకి రమ్మని. అరే బాబు, నువ్వు పెట్టలే, ఆయన పెట్టలే, నేను పార్టీ మారానని ఈ రోజు వరకు నేను పార్టీలో ఉన్నా. 2014 వరకు నుంచే నేను టీఆర్ఎస్ పార్టీ అయినది. ఫస్ట్ నుంచే నాకు ఓటు వచ్చింది అండి. మా గ్రామం ఆలేడు గ్రామం వాళ్ళు ఇప్పటి కూడా నెలకూరు మండలం మైబాద్ జిల్లా మా గ్రామం వాళ్ళు బుద్ధి చేసుకోవాలి. చెరువు తెగింది ఇంతవరకు. చెరువులు మన పైన వానకాలం చెరువులు తెగినాయండి మైబాద్ జిల్లా. ఒక చెరువు కూడా ఇట్లా బాగు చేయలేదు. గొర్రెలకు, గొడ్లకు, ఎడ్లకు నీళ్లు పెడతాం అంటే వాటర్ లేవండి. అదే 10 ఏళ్ళ 2014 కాంచి కేసీఆర్ తెలంగాణ తెచ్చి ఈ రోజు వరకు జమ్ములు పుట్టిన చెర్లల్లో ఆయన ఉన్న 10 ఏళ్ళల్లో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం మంచి లేదా? నీళ్లు విషయంలో రైతులు సంతోషంగానే ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి సంతోషమే కదండి. చెర్లు తెగిన కాడ నువ్వు చెర్లు ఊడిపి నీళ్ళు ఇస్తే సంతోషం ఉండు. ఈ ఎండాకాలంలో సుక్క నీళ్ళు. ఈ గుండా రాజకీయం నడవదు. మీ పని అయిపోయింది, కాంగ్రెస్ వాళ్ళ పని అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, అయిపోయినా కూడా ఇప్పుడు మరి 3 సంవత్సరాలు ఉన్నదండి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలి, సిటీలలో మున్సిపాలిటీ ఎలక్షన్లు పెట్టాలి. ఇవన్నీ ఎందుకు పెడతావు? నువ్వు భయపడే పెడతావు. మాకు ఓట్లు పడే తులం బంగారం ఇది అది బస్ ఫ్రీ పెట్టినావు, ఓలో పెట్టినావు, అంతా పెడితే ముసలిలో పెట్టాలి, లేకుంటే చదువుకునే పిల్లగాళ్ళలో పెట్టాలి. బస్ ఫ్రీ మీద కొన్ని కోట్ల లాసు. నువ్వు నైట్ 10:30-11 అయిందంటే బస్సులు బంద్, రాజధాని బస్సులు వేసినావు. అంతా నీ మీద లేడీస్ బస్ ఫ్రీ అనగానే నీకు ఓట్లు వేసారు, అయిపోయింది ఈ పని. అంటే నువ్వేమో మళ్ళీ ప్రభుత్వం రాదు అని నువ్వు అంటున్నావు, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది నువ్వు అంటున్నావు. వాళ్ళేమో మళ్ళీ కాంగ్రెస్ ఇంకా 10 సంవత్సరాలు పరిపాలన చేస్తాను కాంగ్రెస్ అంటుంది. కాదండి, నువ్వేం మంచి చేస్తాను? నీకు పైనే లేదు, పైన 10 సంవత్సరాల సంది లేదే, అన్నే లేదే. ఇక్కడేమున్నది? అది ఏదో పైన వస్తుందని ఏదో గాలి జనం నమ్మించారు. పైన రాదు. పైన ఎట్లా వస్తుంది? నరేంద్ర మోడీ బొచ్చడి పనులు చేస్తాడు, పైన కాంగ్రెస్ రాదు. నరేంద్ర మోడీ ఉన్నంత వరకు పైన రాహుల్ గాంధీ పదని కాదు. రేవంత్ రెడ్డి ఏదో హామీలు ఇచ్చి పైన వస్తుంది కదా, నా పైన వస్తుంది కదా అని నువ్వు అన్ని హామీలు ఇచ్చినావు, ఏదో ఒకటి చేయలేదు. సరే చేయలేదు, అది ఎంకరేజ్ చేస్తాం అనుకోండి. మరి పోయిన మొన్న వానకాలంలో చెర్లు తెగినాయి, మరి అట్ని బూడిపల్లా మరి ఎందుకు సారు మీరు ఉండి? సరే హామీలు అట్లా పోని, ఇలా కాకుండా రేపు చేస్తాం అనుకో. మరి ఏదో భగవంతుడు కన్ను తెరిచిండో ఏదో వానలు పడ్డాయి, చెర్లు తెగినాయి మైబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో. ఒక చెరువు బూడిపిన చూపెట్టు. నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి ఉండి ఏదో ఈ 4 రోజులు చేస్తావు. రేపు కేసీఆర్ రాబోతుంది, ఏ విషయంలో మాట్లాడే అవకాశం ఉంది అనుకుంటారు? మా కేసీఆర్ వస్తే అన్ని లక్ష్యమే గుర్తుంది తప్ప అన్యాయం జరగదు. నేను ఖమ్మం నుంచి సొంతం సార్జీ పెట్టుకొని వచ్చిన. రేపు ఏం మాట్లాడదు, ఏ విషయాల పట్ల మాట్లాడే అవకాశం? నా కేసీఆరే ముఖ్యమంత్రి మళ్ళీ కాబోతాడు. ఈ రోజు మళ్ళీ ఇద్దాం సంవత్సరం నోరు మూసుకొని సంవత్సరం సపోర్ట్ చేయలే నా కేసీఆర్. వాళ్ళు ఎట్ట చేస్తారో చేసుకొని అని ఊకున్నాడు. ప్రజలు వేయరు ఆయన దగ్గరికి, ఆయన దగ్గర వేయలు. నువ్వు లేని మేము బతికేలేమని అన్నారు. మళ్ళీ వచ్చిండండి. ఇప్పుడు కేసీఆర్ నేనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటలే, ప్రజలు వేయరు. మెసేజ్లు పెట్టిండ్రు, ప్రజలు వేయరు. నువ్వే ఉండాలి మాకు, ఈ రేవంత్ రెడ్డి వద్దు అని ప్రజలు కోరుకుంటారు. ప్రజలు కోరుకొని ఈ నెల 27వ తారీఖు టైం పెట్టిండు. మీరు హామీ ఇస్తేనే నేను వస్తా తప్ప నాకు అవసరం లేదు, నాకేం అయిపోయింది అని. రేపు మీటింగ్ అండి. అసలు ఈ మీటింగ్ భారతదేశంలో పెద్ద మీటింగ్ ఇది. మళ్ళీ మా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు, రేవంత్ రెడ్డి కాడు, అయిపోయింది. నేను చెప్తాను కదండి, ఈ జన్మలో కూడా కాంగ్రెస్ పైన కూడా రాదండి.
పైన ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ప్రధాని కాదు. నరేంద్ర మోడీ అక్కడ చూసుకుంటాడు, ఇక్కడ కేసీఆర్ చూసుకుంటాడు. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఈ రేవంత్ రెడ్డి ఇంకా 4 రోజులు ఊసిపోతాడు కథ. ఓకేనా?